పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టమని కాదండి, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉండరు. ఆయన అంటే మాకు ఇష్టం అండి. ఆయన మాకు దేవుడు. ఆయన మాకు ఇంకా మా కోసం, ఆయన వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని కాకుండా ప్రజలందరి కోసం, ప్రతి మనిషి కోసం ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఎందుకు విశిష్టమైన వ్యక్తి అంటే ఆయన ఉన్న ఆలోచనలు, ఆయన ఉన్న భావాలు, ప్రజల మీద, సమాజం మీద ఆయనకున్న అవగాహన ఒక విలక్షణమైనది. మంచి వజ్రం లాంటి ఆయన. వజ్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా స్ట్రాంగ్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్. స్వార్థం లేదండి, దేశం కోసం, ప్రజల కోసం ఆయన. లేకపోతే ఆయన ఇంతలా కష్టపడక్కర్లేదు, ఇంతలా రావక్కర్లేదు. ఒక గట్టి నమ్మకం వల్లనే ప్రజలు, యువత, లేదంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయన సపోర్ట్ చేయడానికి కూడా కారణం ఇదేనండి. సినిమాలు పోలంత ఆదాయం, ఓ సినిమాలు యాక్ట్ చేస్తే 15 కోట్లు 20 కోట్లు వస్తుంది. ఇలా ప్రజల గురించి వచ్చేనా ఇలా చేస్తున్నారంటే ఆయనకి ఎంత ఫైనాన్షియల్ లాస్ ఆలోచించండి. కానీ అవన్నీ వదిలిపెట్టి ప్రజల గురించి, ప్రజల సేవ గురించి చేస్తున్నారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకు కానీ ఏదైనా చేస్తారని చెప్పేసి హోప్స్ మీదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అయితేనేమి, ముసలోళ్ళు అయితేనేమి, పేదవారి కోసం పోరాడాలండి కళ్యాణ్ గారు. అన్నిటిగా మించి ఆయన నిజాయితీ పరుడు, వెరీ ఓపెన్. పొలిటికల్ లీడర్స్ కూడాను ఆయన ఒక ఉదాహరణ. మంచి మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో బాగా స్థిరపడితే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని మేము నమ్మి పవన్ కళ్యాణ్ గారి వెనక ఉండటానికి, ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఏంటి యువత అంటే ఏదో తక్కువగా చూస్తున్నారు, కానీ ప్రతి ఒక్క యువకుల్లో అనేకమైన ఆలోచనలు, లోతైన విశ్లేషణ వాళ్ళకు ఉంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గ్రహించే పార్టీ పెట్టారు. టీవీలో చూడొచ్చు కానీ ఆయన వెంట నిల్చుంటాం అంటే ఎక్కడెక్కడో ఉండి మాటలు చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి చూపించాలి కాబట్టి దీన్ని చాటి చెప్పుకోవాలని చెప్పేసి వచ్చామండి. టీవీలోనే చూడొచ్చు. ఇది నా భవిష్యత్తే కాదు, ప్రజల భవిష్యత్తు, మన రాష్ట్రం అందరి భవిష్యత్తు. అందరి భవిష్యత్తు గురించి ఎక్కడో ఏసీలో 20 కోట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారే అన్నలోకి వచ్చి నిలబడ్డప్పుడు ఆయన వెనకాల నేను ఎందుకు రాకూడదండి? చేస్తారని నమ్ముతున్నామండి. అలాంటి వ్యక్తే ఉండాలండి మన దేశం బాగుపడాలంటే. నేనైతే బతుకున్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉంటానండి. ఆయన ఏం చేస్తా అది అందరూ